గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే 21 వార్డ్ ప్రజలకు నా యొక్క నమస్కారములు. 21 వార్డ్కి అవాంకు అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు నేను 21 వార్డులో ప్రచారంకి వెళ్ళడం జరిగింది. నేను ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుకు నిలవడం జరిగింది. షెహనాజ్ సుల్తానా రిజ్వాన్ ప్రచారంకి వెళ్ళినాక ప్రతి ఇంటికి నుంచి స్పందన చాలా బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది. ఈసారి నీకు 100% మనం గెలిపించుకుంటాము, అభివృద్ధి చేసేది నువ్వే, ఎందుకంటే 10 సంవత్సరంలో అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి కోసం ఆలోచిస్తే మొత్తం శూన్యం ఉన్నది. అపోజిట్ మనుషులు చెప్పడం జరుగుతుంది, నేను ఇంటి ముందట రోడ్ వేయడం జరిగిందని, ఫలానా ఇంటి ముందట రోడ్ వేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. కానీ మీరు మాటలకే పరిమితం అయిపోయారు. వాడకట్టుల ప్రజలకు కాదు, కోరుట్ల టౌన్లో 21 వార్డులో అవినీతి దౌర్జన్యం చాలా జరగడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అపోజిట్ మనుషులకు, మీరు ఇలా మంచి పనులు చేస్తే నేను ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడలేకపోతుండే. మీరు మంచి పని చేయలేరు, అభివృద్ధి చెందలేదనే నేను అదే ఆలోచనతోటి ప్రజలు నాకు చెప్పడం జరిగింది. 10 సంవత్సరంలో అభివృద్ధి చెందలేదు, నువ్వు వస్తేనే అభివృద్ధి చెందుతుంది, నువ్వు వస్తే మనకు వాడకట్టు బాగుపడతానని చెప్పడం జరిగింది. అదే ఆలోచన ప్రకారం నేను ఇవాళ ఇండిపెండెంట్గా నిలవడం జరిగింది. నా ఫుట్బాల్ గుర్తున్నది, నాకు ప్రతి ఇంటి నుంచి ఇదే స్పందన వస్తుంది. మనం 10 సంవత్సరాలు 2 సార్లు గెలిపించుకున్నాము, నీకు ఈసారి 100% గెలిపించుకొని మన వార్డు అభివృద్ధి చెందుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. నాకు ప్రతి ఇంటి నుంచి చాలా స్పందన వస్తుంది. అదేవిధంగా నేను చేసిన సేవలు సుత ప్రతి ఇంట్లో సుత చాలా ఉన్నాయి. రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదే అభిమానంతో, అదే స్పందనతోటి నాకు చాలా భారీ మెజార్టీతో గెలిపిస్తారని నాకు 21 వార్డు ప్రజలపైన నమ్మకం ఉన్నది. ఇంకొకటి విషయం ఏంటిదంటే, ఏదైతే నిన్న మన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో చీకటి ఒప్పందాలు జరగడం జరిగింది. ఆ చీకటి ఒప్పందంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై నిన్న కాంగ్రెస్ ఈ కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి చెప్పడం జరుగుతుంది, కారు గుర్తుకు ఓటేయని చెప్పడం జరుగుతుంది. అయితే మీ స్వచ్ఛందంగా మనసులో ఏమున్నదో ప్రజల ముందట చెప్పడం జరిగింది. ఎందుకంటే రిజ్వాన్ ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అందరికీ తెలిసిపోయింది. మీరు ఇద్దరు కుమ్మక్కై చీకట్ల ఒప్పందం జరుపుకొని మనం ఇద్దరం ఓడిపోతున్నాం, రిజ్వాన్ గెలుస్తుండు, అదే మాట్లాడుకొని మీరు ఇద్దరు చీకటి ఒప్పందాలు చేసుకొని నాకు ఒడగొట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుని దయతోటి నాకు ప్రతి ఇంటి నుంచి చాలా స్పందన వస్తుంది. ఒకటే విషయం చెప్తున్నా, మీరు ఎంత కుట్రలు చేసినా, అహింసం చేసినా, బానిసలు చేసినా ఇక్కడ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు చేసింది 10 సంవత్సరంలో రౌడీజం, గుండాయిజం, అవినీతి. అభివృద్ధి చేసిందంటే శూన్యం. ఇవాళ మీరు గుండె మీద చేతి పెట్టుకొని చెప్పండి, మీరు అభివృద్ధి చెందినంటే నేను ఇవాళ ఇండిపెండెంట్ కౌన్సిలర్గా నిలబడిన కదా, క్యాన్సల్ చేసుకుంటా, నేను నిలబడా. మీరు చెప్పండి, చౌరస్తా కానీ ఎక్కడైనా బహిరంగ చెప్తున్నా, మీరు చర్చ కంటే సిద్ధం రారి, నేను సిద్ధం ఉన్నా. ఎందుకంటే నేను చేసిన సేవలకు ప్రజలు ఒప్పుకోవడం జరుగుతుంది. నా సొంత డబ్బులతోటి కానీ, మొరం కానీ, రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కానీ ప్రతి విషయం నేను చేసుకుంటూ పోతే అదే నాకు దేవుని దయతోటి చాలా స్పందన రావడం జరుగుతుంది. నేను ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నా. ప్రజల నుంచి నాకు చాలా స్పందన వచ్చింది. మీరు చేసిన అన్యాయానికి నాకు దేవుడు ఇలా ఫలితం ఇస్తుండు. నేను చేసిన సేవలకు నాతో దేవుడు ఉన్నాడు, నాతో ప్రజలు ఉన్నారు, ప్రజలతోటి నేను ఉన్నా. నేను మాటలకు పరిమితం కాకుండా నేను పని చేసి చూపెడతానని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటిదంటే, నేను నా మేనిఫెస్టో సుతా రెడీ చేయడం జరిగింది. తెలుగు కందు నేను 21 వార్డు ప్రజల కోసం మేనిఫెస్టో రెడీ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో సుతా ప్రజలు ఇంత విచ్చలంగా
సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే మన బిలాల్పూర్లో పై భాగంలో వర్షాకాలంలో ప్రజలు బాధపడుతున్నారు. దాని గురించినైతే నా మేనిఫెస్టోలో 12 నంబర్ పైన రాయడం జరిగింది. ఇది 100% చేపిస్తానని మాట చెప్పడం జరిగింది. దీని గురించి 10 సంవత్సరాలు చాలా రకాల లీడర్స్ వచ్చినారు కానీ ఏం చేయలేరు, అభివృద్ధి చేయలేరు. ఈ పని నీతోటి అవుతుందని ప్రజలు చెప్పడం జరుగుతుంది. నేను చేసిన చిన్న పనో కానీ పెద్ద పనో కానీ ప్రజలకు నా పైన నమ్మకం ఉన్నది. అదే నమ్మకంతో నేను ముందటికెళ్తున్నా. నాకు ఒకటే విషయం చెప్తున్నా అపోజిట్ మనుషులకు, మీకు దమ్ము ధైర్యం. నేను మేనిఫెస్టోలో 12 నంబర్ సీరియల్ నంబర్లో రాసి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. నేను ప్రచారంకి చాలు చేసినప్పుడు నా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఈ మాట పెడితేనే ప్రజలకు ఎంత మంచి ఆలోచన వచ్చిందంటే, అరే నువ్వు ఒక నార్మల్ వ్యక్తి, స్వచ్ఛందంగా నువ్వు నిలబడినావు, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నావు, ఇప్పటి వరకు 2 సార్లు గెలిచిన వ్యక్తులు ఈసారి ఒక్కసారి సుతా నోట్లకెళ్ళి చెప్పడం జరగలేదు ఈ పని చేస్తారని. నేను ప్రజలకు ఒక హోదాలో లేకున్నా కానీ నేను ప్రతి పని చేసుకుంటూ వచ్చిన. ఈ సమస్య గురించి మా గౌరవనీయులు పెద్దలు, నా పూజలు, మా గురువు గారు సుతా నేను ముందర పెట్టడం జరిగింది. గురువు గారు సుతా అదే చెప్పడం జరిగింది. సమయం వచ్చినప్పుడు ప్రతి చేద్దామన్నారు. దానికి సుతా మా గురువు గారు దానికి బడ్జెట్ సుతా పెట్టడం జరిగింది. నేను విషయం ఒకటే చెప్తున్నా, మీరు టికెట్ ఇవ్వాలా, నాకు రాకపోతే మీరేమనుకుంటారంటే నేను గెలవబోతున్నానని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే విషయం చెప్తున్నా, మీ టికెట్ రావడం ముఖ్యం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ప్రజలపైన మీ అభిమానం ఉంటే, ప్రజలు మీ పైన అభిమానం ఉంటే మీకు చెప్పేది ఉండే విషయం ఏంటిదంటే, మీరు ఇంట్లో కూకొని మేము గెలిపించుకొని వస్తామని. మీరు చేసిన అవినీతి జరిగింది కానీ ఇక్కడ అభివృద్ధి ఏం జరగలే. ఇది బహిరంగ నేను చెప్పడానికి చర్చకు సిద్ధం ఉన్నా. నేను అదే మాట చెప్పడానికి, మీరు ఇక్కడ ముజల్ఫా మసీద్ దగ్గర ట్రాన్స్ఫారం కార్డు రాని బహిరంగ చెప్తున్నా. మీరు అభివృద్ధి చేసిందా, చేయలేరా, దేనికంటే దానికి నేను సిద్ధం. నేను ఒకటే చెప్తున్న ప్రజలకు, నేను ఒక హోదాలో లేకున్నా కానీ నా సొంత డబ్బులతోటి చిన్నదో పెద్దదో పని చేసుకుంటూ వచ్చిన. సమయం వచ్చినప్పుడు సుతా నేను గెలిచినాక సుతా నేను చేస్తానని మేనిఫెస్టోలో సుతా చెప్పడం జరిగింది. రాసి విడుదల సుతా చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటిదంటే, మన కాలనీలలో రోడ్ నెంబర్ 1, స్ట్రీట్ నెంబర్ 1, స్ట్రీట్ నెంబర్ 2 దానికి సుతా నా సొంతంగా డబ్బులతోటి అమర్స్తానని చెప్పడం జరిగింది. నేను ఇలా సేవలు చేసుకొని పోయినా ముందు సుతా ప్రజలకు సేవ చేస్తానని నమ్మకం ఉన్నది. నమ్మకంతో నేను ముందటికెళ్తున్నా. దేవుని దయతోటి నాకు చాలా స్పందన ఉన్నది. ప్రజలు ఒకటే అంటుర్రు, నువ్వు భయపడకు, వాళ్ళు భయపడిపిస్తారు, దౌర్జన్యం చేస్తారు, రౌడీజం చేస్తారు, గుండాయిజం చేస్తారని. నేను ఎవరికి లొంగలే, ఒక్క రూపాయి తీసుకోలే. నా సొంత డబ్బులతోటి నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలవడం జరిగింది. నేను గెలవబోతున్నానని మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని ప్రజలు 21 వార్డు ప్రజలకు మభ్యపెడితే అన్నీ అర్థమైపోయింది. ఎవరు ఏంటిది అన్ని మొత్తం అయిపోయింది. ఇంకొక అపోజిట్ మనిషి ఏమి చెప్తాడంటే, చిట్క పెట్టి చెప్తున్నా, మీకు ఎంత కావాలండి అంటే, నీ దగ్గర దమ్ము ధైర్యం డబ్బున నేను అహంకారం చూపెడుతున్నావా? ప్రజలు అంతా తెలివి పరులు లేరు. ప్రజలకు మొత్తం తెలుసు. ప్రజలకు నువ్వు ఓటుతోటి డబ్బు కొన్నా కానీ ప్రజలు ఎవరికి వేయాలో అదే ఆలోచిస్తున్నారు. 21 వార్డులో ఇప్పటి వరకు అవినీతి జరిగింది, దౌర్జన్యం జరిగింది. సేవ చేసే వ్యక్తి ఎవరంటే ఒకటి రిజ్వాన్ ద్వారానే అవుతుందని, అభివృద్ధి చెందుతుందని ప్రజల మనసులో వెళ్ళిపోయింది. ప్రజలు ఒకటే ఆలోచించుకున్నారు. ప్రజలు మొత్తం ఆలోచించుకుని రెడీ ఉన్నారు. 11వ తారీఖు నాడు ఓటు వేసినాక 13వ తారీఖు డబ్బాలు తీసే వరకు బూత్ ప్రకారం నాకు మొత్తం డీటెయిల్స్ ఇప్పటి వరకు సుతా అప్డేట్ ఉన్నది. ఎవరు గెలుస్తున్నారు ఏంటిది అన్నట్టు మీకు తెలిసిపోయింది. మనం ఓడిపోతున్నాము, ముందట అపోజిట్ స్వతంత్ర అభ్యర్థి గెలుస్తున్నారన్న అదే నమ్మకంతో మీరు ఇవాళ రాత్రి నిద్ర పడతలేదు. నిన్న కార్నల్ మీటింగ్లో సుతా మీరు కాంగ్రెస్లో పోయి మీరేమంటారంటే కారు గుర్తుకు ఓటేయమని చెప్తారు. పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకు మీరు ద్రోహం చేస్తున్నారు కదా. ప్రజలకు ముందట మీరు నిన్న మీ ఆలోచన ఏముండే, మీ మనసులో ఏమున్నది మొత్తం బయటకు వెళ్ళింది. ప్రజలు సుతా ఆలోచిస్తున్నారు అన్న, మీరు భయపడే ప్రసక్తి లేదని చెప్తున్నారు. నాకు సుతా ధైర్యం ఇస్తున్నారు. విషయం ఏంటిదంటే, 10 సంవత్సరాలు అపోజిట్ల పార్టీలో ఉండి ఇవాళ అధికారం ఉంటే ఇటు నేను కాంగ్రెస్లో వచ్చారు, తెల్లారి మళ్ళీ టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్లో పోతారని ప్రజలకు అర్థమేమి. మీరు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ అధికారంలో పోయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ ప్రజలు మీకు వేయడానికి ఓటు సిద్ధంగా లేరు. అందరికీ నమస్కారం. అపోజిట్ మనుషులు ఏమంటారు అంటే, ప్రజలకు నీకు ఎన్ని కావాలో ఓటుకి చెప్పండి, నేను ఇవ్వడానికి రెడీ ఉన్నారు చెప్పడం జరుగుతుంది. కానీ నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, ఇది బిజినెస్ లెక్క నేను ఒక వస్తువు కొని 10 రూపాయల కొని పల్లెటూరులో కొని సిటీలో తీసుకొచ్చి 20 రూపాయలు అమ్ముతా అన్నట్టు నువ్వు ఆలోచించుకుంటున్నావు. కానీ నీకైతే నిజంగా చెప్తున్నా, నువ్వు చేసిన సేవలు ఏమున్నాయి, నీ మాట ఏంటిది, నువ్వేంటిది ప్రజలకు మొత్తం తెలుసు. చెప్పేటప్పుడు ఆలోచించాలా, ఆలోచించేటప్పుడు చెప్పాలా.
నీకు ఇప్పుడు నేను చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయి, కానీ ఇది ఒకటే నీకు చాలు. ఆలోచించుకో. నేను ఎంత ఏమున్నా నాకు నా అర్హత ఏంటిది, నా ఆలోచన ఏంటిది అన్నట్టు. నువ్వు డబ్బులకు కుమ్మెక్కి నువ్వు ఏమో మాట్లాడుతున్నావు, కానీ ప్రజలు డబ్బులతోటి ఇక్కడ ఒకే ప్రసక్తి లేదు. ప్రజలు ఇక్కడ ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి బయటకు వస్తున్నారు. ఒకటే చెప్తున్నారు ప్రజలు, రిజ్వాన్ను ఈసారి గెలుస్తున్నావు, భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాము. విషయం ఏంటిదంటే, నీకు ఈసారి గెలవకపోతే మన వాడకట్టు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటిదంటే, ఇది పెద్ద మాట చెప్తున్నా మీకు, మన వాడకట్టులా అంటే బిలాల్పుర అంటే ఎవరైనా భూమి తీసుకోవాలన్నా కానీ పేదవాడు తీసుకున్నట్టు ఆలోచన వస్తుంది. అదే మీరు ఆదర్శ నగర్ తీసుకోరి, కట్కం సంఘ ఫంక్షనాలు తీసుకోరి, హాజీపుర తీసుకొని ఒక భూమి తీసుకోవాలంటే, ఒక గుంట తీసుకోవాలంటే 30 లక్షలు 40 లక్షలు కావాలా. ఇక్కడ ఒక గుంట తీసుకోవాలంటే అదే 4 లక్షలు 6 లక్షలు 7 లక్షలు కావాలా. అంటే మీరు చేసింది శూన్యం. మీరు మళ్ళీ చెప్పుకుంటారు మీడియా ముందట నేను చేసిన అభివృద్ధి చాలా ఉన్నాయని. మీరు చేసింది అయితే శూన్యం ఉన్నది, అభివృద్ధి అయితే ఏం చెందలేదు. మీరు మాటలకి పరిమితం అయిపోయింది, కానీ మీకు అభివృద్ధి చెందాలని చేయాలన్న ఆలోచన ఉంటే మీకు ఫండ్లు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో అది మొత్తం తెలిసి ఉంటే మీరు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడకపోతుండే. మీకు ఫండ్ ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి అది తెలియదు. మీరు అనుకుంటారు నేను 2 సార్లు గెలిచిన అంటారు. 2 సార్లు నువ్వు మభ్యపెట్టి గెలిచినావు, కానీ నువ్వు స్వచ్ఛంద గెలవలేవు. స్వచ్ఛంద గెలిస్తే నువ్వు ఇలా ఇక్కడ ఉండకపోతుండే. ఇంకొకటి విషయం ఏంటిదంటే, నువ్వు వాడకట్టుల డెవలప్మెంట్ చేయాలంటే ఫండ్లు చాలా ఉండే. ప్రతి అధికారంలో బ్యాక్వర్డ్ ఏరియాలో ఎక్కడి నుంచి తీసుకురావాలా ఫండ్స్ తెలివి పరువులు ఉంటే ఎక్కడి నుంచైనా తీసుకొస్తుండే. విషయం ఏంటంటే, ఫండ్ మున్సిపల్ ఫండ్ ఉంటుంది, ఎమ్మెల్యే ఫండ్, ఎంఈ ఫండ్, ఎమ్మెల్సీ ఫండ్, ఎస్డిఎఫ్ ఫండ్, జనరల్ ఫండ్, మున్సిపల్ ఫండ్, ప్రతి రకాల ఫండ్స్ ఉంటాయి. కానీ నీకు ఆలోచన రాలేదు. ఎవరు ఇల్లు కడుతురు, ఎవరు భూమి తీసుకుంటారు, ఎవరికి మభ్య పెట్టాలా, విపరీతంగా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే మన వాటర్ ఫిల్టర్ పెట్టి పక్క పొంటి మన టేలర్లు ఉన్నాయి. నువ్వు అన్యాయంగా వేరే వాళ్ళని తీసేసినావు, కానీ నీకు దేవుడు చూస్తాడు. విషయం ఏంటిదంటే, నువ్వు స్వచ్ఛందంగా నువ్వు చెప్తున్నావు కదా, ఇలా నువ్వు గుండె మీద చేటు వేసుకొని చెప్పు, నా టేల కాదని నేను దేనికంటే దానికి సిద్ధం. ఇవాళ నువ్వు ఒక టేల పెట్టి 3,500 తీసుకొని మా మనుషులకు మభ్యపెట్టని మాటలు మాట్లాడుతున్నావు. పక్క పొంటి నీ గరీబ్ వాళ్ళు ఉన్నారు, అదే న్యూస్ అదే పెడితే అయిపోతుండే కదా. అంటే నాదైతే సొమ్ము, వేరే వాళ్ళైతే పేపర్లా. ఒక ఉద్యోగం చేస్తుండే ఒక నీ వ్యక్తి 28,000 తీసుకుంటుండు, 11 సంవత్సరాల నుంచి తీసుకుంటుండు. నెలకు 28,000 అంటే మంత్లీ మొత్తం నువ్వు లెక్క చేస్తే 132 మంత్స్ అవుతాయి. 132 మంత్స్కి 28,000 చొప్పున ప్రకారం లెక్క చేస్తే 36,92,000 అవుతాయి. అంటే తుక్కున్న కాడ తుక్కు పడాలా, గోడమల్లన్న అన్నట్టు నీ లెక్క ఉన్నది. ఈసారి చాలా విపరీతంగా నీకు సమాధానం చెప్పడానికి ప్రజలు ఒప్పుకున్నారు. నువ్వు ఎంత నాటకాలు చేసినా, ఎంత క్షమాపణ కోరినా, ఎంత కాళ్ళు మొక్కినా, ఎంత దండం పెట్టినా, చీకట్లో పోయి మబ్బులో పోయి కాళ్ళు మొక్కుతున్నా, అమ్మ నేను కొడుక, మామయ్య అంటే నేను వచ్చిన, అక్క అంటే నేను వచ్చిన అంటే ఈ మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. నువ్వెంత డబ్బు పెట్టినా కానీ ప్రజలు చాలా విపరీతంగా ఇక్కడ జవాబు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. నువ్వు చేసింది శూన్యము. పెద్ద పెద్ద మాటలకు పరిమితం అయిపోయినావు, కానీ శూన్యం అయితే పనిలో అయితే శూన్యం ఉన్నావు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. బాల్ గుర్తుకే మన ఓటు, ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు.